శంబాల అంటే ఏమిటండి? ఒక నగరం ఉందని ఏదో సినిమా ద్వారా మనకు తెలుసు కానీ శంబాల అనేది చాలా హై రేంజ్ ఇన్ ద వరల్డ్ అండి. అది అంటే ఇప్పటివరకు ఎవరు అక్కడికి వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేరు, అది అవ్వదు, అది కనిపించదు అనేది ఉంది. ఎందుకంటే మనం పురాణాలు ఏదైతే చెప్పినాయో దాంట్లోని ఆంతర్యం మనం గ్రహించగలగాలి. అంటే వెళ్ళలేరు అంటే ఎలా వెళ్ళలేరు అంటే మనకు 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి అజ్ఞానం అండి, ఏమీ తెలియకపోవటం. 2 విజ్ఞానం అండి, చదువుకుంటాం. 3 జ్ఞానం అంటే 3 ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ దేనంటే బాడీ, మైండ్, సోల్, ఈ 3ని ఇంటిగ్రేషన్ చేయాలి. బాడీతో అంటే ఎవరన్నా సరే ఒక వ్యక్తి ఏమీ చదువుకోకుండా వింటే చాలు వెళ్ళి ఎవరైనా ఏదైనా చెప్తే కొట్టొచ్చేస్తారు. వాడు అజ్ఞానవంతుడు రావాడు, వాడు అంతే ఆడు మారరా, మూర్ఖుడు అని అందరూ అంటూ ఉంటారు. దాని తర్వాత ఏంటంటే చదువు వచ్చింది, చదువుతారు అందరూ చాలామంది. విజ్ఞానం అంటే వాళ్ళు వింటారు, చూస్తారు. చూసిన తర్వాత ఇదే 100% మరి గీతలు గీసుకుంటారు. అక్కడ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అందుకని అందరూ విజ్ఞానంతో లాక్ అయిపోయారు కాబట్టి ఆ విజ్ఞానంగా అజ్ఞానంగా ఉన్నప్పుడు ఈ శంబాల వెళ్ళలేరు అంటారండి. అంటే నేనేమంటానంటే భగవంతుడు మనకి జన్మ ఇచ్చాడంటే మనం ఒక్కరిమే లేవండి. సృష్టిలో 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ ఆహారం సంపాదించుకుంటే, సంసారం జాతి వృద్ధి చేసుకుంటే, పడుకుంటే ఎదురు చచ్చిపోతాయి. కానీ మానవుడికి దాంతోపాటు ఒక జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం అంటేనే భగవంతుడు. నువ్వు ఆ జ్ఞానంతో నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఒక భగవంతుడిగా మారితే ఏదైనా సాధ్యం అవ్వలేదంటే ఏది ఉండదు. అందుకని శంబాల అనేది హిమాలయాల్లో ఒక హిడెన్ ప్లేసు. దాన్ని మనం ఆ జ్ఞానంతో కనుక ఉంటే కనుక ఆ అమ్మవారి ఆ మార్గం చూపించే తీసుకెళ్ళగలుగుతారు. శంబాలన మీరు వెళ్ళొచ్చారు 2016లో వెళ్ళారని తెలుసు. అవునండి. నేను యాక్చువల్గా డాక్టర్ గారితో నేను హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత నేను కూడా ఆయనతో వెళ్ళి కాన్షియస్నెస్ డాక్టర్గా ఉండటం జరిగింది. ఆయన ట్రైనింగ్స్ అన్ని నేర్చుకున్నాను. తర్వాత ఆయన సైంటిస్ట్గా ఉన్నారు. ఆ సైంటిస్ట్గా ఆయనతో కూడా నేను కూడా ఫాలో అవ్వడం జరిగింది. తర్వాత ఆయన 2012లో శంబాల అని వెళ్తాం జరిగింది. అప్పుడు నేను వెళ్ళలేకపోయాను 2012లో. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వెళ్ళి తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు, 6 సూర్యులు, 9 సూర్యులు, 12 సూర్యులు అవడం జరిగింది. అంటే అప్పుడు మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళి అంటే ఆయన ఏమన్నారంటే ప్యూరిటీ ఉండాలన్నారు. ఆయన 1xలో చెప్పారు. మళ్ళీ నేను 10xలోకి వెళ్ళాను. అంటే ఏదైనా మనం చేసినప్పుడు మనసా వాచ కర్మణ క్రియన చేయగలిగితే కనుక సాధించలేదంటూ ఏది లేదు. ప్రపంచంలో ప్రతిదీ కూడా మన వల్ల అవుతుంది. మన వల్ల అవ్వదు, ఇది కాదు, ఇది రాదు అంటే ఏది అవ్వదు. కానీ మనకు ఆ విశ్వాసం, ఆ పాతు, ఆ ట్రూత్లో కనుక వెళ్ళగలిగితే ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అందుకని ఎవరైనా అందరి వాళ్ళు ఇది అవుతుంది అని నేను వెళ్ళి వచ్చి అందరినీ తీసుకెళ్దాని ఉద్దేశంతోనే, అందరినీ ప్యూరిటీ చేద్దాని ఉద్దేశంతోనే, అందరినీ జ్ఞాన మార్గంలో నడిపిద్దాని ఉద్దేశంతోనే మీ ముందుకు రావడం జరిగింది.